నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మూర్తి, ఆర్డీఓ వివి రమణ, నర్సీపట్నం ఎంఆర్ఓ రామారావు, మాపరపాలెం, గోలుకొండ, నాతవరం ఎంఆర్ఓలు, జడ్పీటీసీ రమణమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రాజాన సూర్యచంద్ర, 4 మండలాల్లో పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూసినావు అంటే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు అయిపోయింది. 42 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారు. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. పూర్వం లేవు, పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊళ్ళో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా ప్రవర్తించుకోవాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ గార్డెన్ మనకి ఇలాంటి కార్డు తయారు చేస్తారు. ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, కానీ మీకు క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. ఇంకా వివరాలు ఉంటే ఈ కార్డులు రాష్ట్రం అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది. ఈ కార్డు ఉపయోగం ఏంటి కూడా చెప్తాను నేను, ఎవరికి అర్థమయ్యేలాగా. ఇలాంటి కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోపం పెట్టాం కదా. ఈవేళ నాకు ఏది లేదుగా మన నియోజకవర్గం చేయాలని పెట్టాలంటే సరే ఇచ్చాను నేను. 1,50,00,000 మందికి ఇస్తున్నాం ఈ కార్డు. 1,50,00,000 మందికి ఈవేళ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో తీసుకుంటే నర్సీపట్నం ఎవరు తీసుకుంటే నర్సీపట్నం అక్కడ పడిపోయింది. మన అనకాపల్లి జిల్లాలో తీసుకుంటే ఈవేళ 5,35,492 మందికి కార్డు ఇస్తున్నాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే 83,779 మందికి ఈ కార్డులు ఇస్తున్నాం. అది 83,000 మందికి ఇక్కడ ప్రజలున్నాం. 83,000 మంది ఇక్కడ రావాలంటే కష్టం చెప్పి ఈవేళ ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు, డిపోలో వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు. పెద్దలు ఆఫీసులో చెప్పారు. ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో కోడ్ ఉంటుంది. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ లో దాన్ని ఫిట్ చేసుకుంటే మీరు 2-3 నెలల క్రితం ఏదైతే తీసుకున్నారో కూడా చూసేస్తుంది. మండలాలు తీసుకుంటే గొలుగొండ మండలానికి మీ నాయకులు కూడా రాష్ట్రం బాగుంటుంది. గొలుగొండ మండలానికి 17,245 కార్డులు ఇస్తున్నాం. అలాగే నాగవరం మండలానికి 21,424 కార్డులు ఇస్తున్నాం. అలాగే మాకాడపాడు మండలానికి 18,860 కార్డులు వస్తున్నాయి. అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి 26,284 మొత్తం మీద 53,779 కార్డులు ఇవ్వడానికి
చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈవేళ నేను నా చేతుల మీద మౌతం చేస్తున్నాను. రేపు నుంచి గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తారు. ఈ కార్డు ఇటువంటి సచివాలయ ఉద్యోగం తీసుకొస్తారు. సచివాలయ ఉద్యోగం చూడకుండా వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇస్తారు. ఈ కార్డు ఇటువంటి చెప్పాను కదా, ఈ కార్డు మీద ఓఆర్ కోడ్ అని ఉంటుంది. ఇలా చెప్పాను కదా, ఆ కోడ్ మీరు క్లిక్ చేసుకుంటే రేషన్ షాప్ వివరాలు తెలిస్తే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరిని అడగాల్సిన రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దాంట్లో ఉంటాయి. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇతర వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయి. రేషన్ షాప్ లో ఏ సరుకు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు. రియల్గా అబద్ధం అనడానికి వీల్లేదు. రేషన్ షాప్ లో ఏ సరుకు ఇస్తున్నారు కూడా మీ కార్డులో మీ ఫోన్ లో తెలుసుకోవచ్చు మీకు. అలాగే ఏ నెల ఎంత తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఏ నెల ఎంత తీసుకుంటున్నారో